హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ పూల్ మక్కని గ్రేవీ కర్రీ చేశానండి. చాలా బాగుంది. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తూ చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి. ఇది చపాతీలోకి తినొచ్చు, పుల్కాల్లోకి తినొచ్చు, ఇంకా మరీ ముఖ్యంగా పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఆ పూల్ మక్కని మెత్తగా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ నేను ఈ చపాతీలోకి కూర చేశాను. దీంట్లోకి ఒక ఉల్లిపాయ నంచుకొని వేడి వేడి కూర, వేడి వేడి చపాతీలు తింటే సూపర్. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఎలా చేసుకుందామో చూద్దామా? ముందుగా పూల్ మక్కని కొంచెం నూనె వేసుకొని సన్నటి సెగ మీద వేపుకోవాలి. నేను ముగ్గురు మనుషులకి 2 కప్పుల పూల్ మక్కని తీసుకున్నాను. సన్నటి సెగ మీద వేపుకోవాలండి ఇది. చూసారా? ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెడదాం. ఇప్పుడు గ్రేవీకి సంబంధించి చూద్దాం. ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు తీసుకున్నానండి. పులుపు ఎక్కువగా తింటాం కాబట్టి నేను అలా తీసుకున్నా. మీరు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకోండి సరిపోద్ది. ముక్కలుగా కోసి జార్‌లో వేసుకొని ఇందులోకి చెక్క, మొగ్గ, లవంగాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ఒక 10, 15 దాకా వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు ఒక 6, 7, చిన్నుల్లిపాయ ముక్కలు ఒక 6, 7 వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా? పేస్ట్ గ్రేవీకి సంబంధించి రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టి నూనె సరిపడా వేసుకొని ఇందులోకి ఇందాక పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేద్దాం అనమాట. వేసి బాగా వేగాలండి. గుర్తుపెట్టుకోండి, పచ్చి వాసన అస్సలు ఉండకూడదు. పచ్చి వాసన పోయేదాకా వేపాలి. కంపల్సరీగా మూత పెట్టండి, చిందులు పడుతూ వస్తాయి అనమాట. సో మూత పెడితే ఇంకా బాగా తొందరగా మగ్గుతుంది కూడా. మధ్య మధ్యలో ఇలాగా ప్లేట్ తీసేసి కలపెడుతూ రండి, అడుగంటకుండా ఉంటుంది. ఇంకా వేగాలండి, చెప్పాను కదా పచ్చి వాసన పోవాలి. సో మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ కొంచెం ఆగినాక మళ్ళీ తీసాను. చూసారా? ఇది ముప్పావు వంతు వేగింది. ఈ టైంలో మనం పసుపు, ఉప్పు, కారం, ఉప్పు ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారు. ఎవరికి సరిపడా కారం వాళ్ళు వేసుకోండి. వేసేసి ఆ ఉప్పు, కారం మొత్తం కూడా గ్రేవీ మొత్తంలో కలిసేలాగా బాగా కలబెట్టాలండి. చాలా సింపుల్ అండి. ఎక్కువ శ్రమ కూడా ఉండదు దీనికి. చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టంగా తినే విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు మూత పెడదాం. కొంచెం మగ్గాలి. చూసారా? ఆయిల్ పైకి వచ్చేసింది. మూత తీయంగానే సువాసన గుప్పుమందండి. చాలా బాగుంది ఫ్లేవర్. ఇట్లాంటి టైంలో మనం ఇందాక వేపుకున్నటువంటి పూల్ మక్కని వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఈ గ్రేవీలోకి పూల్ మక్కని మొత్తం కలిసేలాగా కలిపేద్దాం. ఈ టమాటా పులుపు, ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా పూల్ మక్కనికి బాగా పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఇంకా పలావ్లోకి, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్లోకి కూడా బాగుంటుంది. దాంట్లోకైతే కొంచెం పలచగా చేసుకుంటే కూర సరిపోయింది. ఇప్పుడు నేను చపాతీకి సంబంధించి చేస్తున్నానుగా కొంచెం గుత్తంగా చేస్తున్నాను. దీంట్లోకి సరిపడా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలబెట్టేశానండి. ఇంకా మూత పెడితే ఇంకా మగ్గాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వెజ్ ఫ్రైడ్ రైస్లోకి, పూరీలోకి ఇంకా బాగుంటుందండి. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇవాళ అయితే చపాతీ చేశాను పిల్లలు అడిగితే. సో ఉప్పు చూసుకున్నాం కదా, కొంచెం తక్కువగా ఉందండి, కాబట్టి కొంచెం వేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. చూడండి బాగా మసులుతుంది కదా. ఇట్లాంటి టైంలో ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక అది ఒక 2 స్పూన్లు వేయండి. అది అందుబాటులో లేదంటే పెరుగు 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ది. చూసారా? ఇది గరం మసాలా అండి, ఇంట్లో రెడీ చేశాను. ఇది ఏ చికెన్లో అయినా సరే మనం ఫ్రై చేసుకున్నా, పులుసు చేసుకున్నా ఎందులోనే వేసుకోవచ్చు. రెస్టారెంట్ ఫ్లేవర్లో చికెన్ కానీ, గ్రేవీ కానీ చాలా బాగుంటుందండి ఈ పొడి వేసుకుంటే. ఇది కూడా చాలా సింపుల్ అండి పొడి. నేను కింద ప్లేలిస్ట్లో ఈ పొడి ఎలా చేసుకోవాలో పెడతాను, ఒకసారి చూసి ట్రై చేయండి మీరు కూడా. చూసారా? అయిపోయింది, చక్కగా రెడీ అయిపోయింది. ఇంకేముంది, వడ్డించుకొని తినేయటమే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని నా అభిప్రాయం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.